నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, ఇండియన్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హలో సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సూపర్, సో గుడ్. ఈ రోజుల్లో చూసినట్టయితే మనకు బంగారం రేట్ అయితే ఆకాశానికి అంటుతున్నాయి సార్. మనకి కొంతమంది ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. కొంతమంది అయితే సార్ నార్మల్గా బంగారం రేటు పెరుగుతుంటే ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి ఆగే వాళ్ళు కూడా ఉన్నారు సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? బంగారం తీసుకుంటే బెటర్ అంటారా, కొంచెం ఆగుతే బెటర్ అంటారా? అసలు ఏంటి సార్? దాని పేరే బంగారం అమ్మ. చొక్కం బంగారం అంటారు. ఆ మనిషి ఆయనకే వండండి చొక్కం బంగారం అంటారు కదా. గోల్డ్ స్టాండర్డ్ అనే పదం కూడా యూజ్ చేస్తాము. అంటే ద హయ్యెస్ట్ స్టాండర్డ్ విసే గోల్డ్ స్టాండర్డ్. బంగారానికి సమాజంలో ఆ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఉంది. ఐ మీన్ మనీ వాల్యూ తీసేస్తే బంగారానికి ఏం వాల్యూ లేదు నాకు తెలిసి. కానీ అంటే ఒక రకంగా ఉంది. బంగారాన్ని చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఫుడ్ రూపంలో కూడా తీసుకుంటారు. దట్ విల్ స్ట్రెంగ్తెన్ ద బాడీ. అంటే చాలా మైన్యూట్, వెరీ 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 మైన్యూట్. ఇది దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. 1 year రావడానికి కానీ వాట్ ఎవర్ దిస్. కానీ సొసైటీలో బంగారానికి గుర్తింపు ఉంది. అదర్వైజ్ ఫిజికల్ వాల్యూ ఏమి లేదు. ఫిజికల్గా దేనికి పనికి వస్తుంది బంగారము? మనకి ఆకలైనప్పుడు బంగారం తినలేం కదా, అన్నమే తినాలి కదా. కానీ దానికి మానిటరీ వాల్యూ ఉంది, సొసైటల్ రికగ్నిషన్ ఉంది. దెన్ హెచ్చు తగ్గులు అనేది ప్రకృతిలో భాగాలు. ఎట్లయితే కొండలు లోయలు ఉన్నాయో, చలి ఎండ ఉందో, సో హెచ్చు తగ్గులు అనేది కూడా ఆన్ డైలీ బేసిస్ పెరుగుతుంటాయి, తరుగుతుంటాయి. కానీ ఒకసారి మనం కొంచెం కామన్ సెన్స్ హయ్యర్ లెవెల్లో యూస్ చేయాలి. లాంగ్ పీరియడ్, షార్ట్ పీరియడ్, మీడియం పీరియడ్ అని ఈ కాలమానంలో ఈ 3 వాడుతుంటాం. షార్ట్ దాంట్లో మనము నీ జర్క్ రియాక్షన్, మనకి ఓసారి మోకాలు వచ్చి సర్కిన జర్క్ వస్తుంది చూడ, దాన్ని విసే నీ జర్క్ రియాక్షన్. అలాగే విసే స్టార్మ్ ఇన్ ద టీ కప్. టీ కప్లో తుఫాన్, పెద్ద తుఫాన్ 2 కప్లో రాదు కదా. అట్లా ఇలాంటి ఏంటంటే షార్ట్ టర్మ్లో ఒక 5%, 3%, 2% పెరగచ్చు, తగ్గొచ్చు. కానీ ఇఫ్ యూ టేక్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ 10 years, 10 years బ్యాక్ గోల్డ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, 10 yearsకి బిఫోర్ 10 years ఎంత ఉంది, అంతకుముందు అంటే ఒక 10 years ఒక కాలమానం కింద తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ గ్రోయింగ్, ఇట్ ఈస్ నెవర్ రెడ్యూసింగ్. నంబర్ 1. తాత్వికంగా చూస్తే కూడా లైఫ్ ఈజ్ టెంపరీ, 100 years అని అంటారు. బట్ అగైన్ ఇట్ ఈస్ అన్సర్టన్, ఎప్పుడు పోయేది తెలీదు. ఇప్పుడు బంగారం ధర పెరిగితేమి తగ్గితేమి. కానీ ప్రపంచంలో మనం జీవించి ఉన్నంత కాలము మనము ఆర్థికంగా అసౌకర్యానికి గురయ్యి జీవించరాదు. బినా దైన్యేన జీవనం, అనాయాసేన మరణం. అంటే సఫర్ అయి చనిపోవద్దు, సడన్గా చనిపోవాలి, దేర్ ఇన్స్ ద మ్యాటర్. కానీ చాలా వరకు అంటే మన చావు అనేది ఎట్లా వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనం చెప్పలేము. కానీ కోరిక మట్టుకు ఇట్లుంటుంది. అవును సార్. అనాయాసేన మరణము. అరే ఆయన పాపం కుర్చీలో కూర్చొని అట్నే హార్ట్ అటాక్ చనిపోయాడు. మోస్ట్ బ్లెస్డ్ సోల్. అవును సార్. దానికి 6 నెలలు క్యాన్సర్తో కష్టపడి చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. కానీ ప్రాసెస్, ద వే దే డైడ్ ఈజ్ చూడండి. సో అనాయాసేన మరణం, బినా దైన్యన జీవనం. అరే ఒకప్పుడు బాగా బతికాడయ్యా, ఈ మధ్యలో ఇదైపోయింది. ఒకప్పుడు మనం వీధిలో వెళ్తే నమస్కారం పెట్టేటోడు, మన పొజిషన్ తగ్గగానే ఇటు ఈ భౌతిక ప్రపంచంలో వాడు నమస్కారం పెట్టకపోవడమో, లేకపోతే మనం ఇటు వస్తే అట్నుంచి అటే పోవడమో అనేది జరుగుతుంటుంది. సో దినాబైన్యని జీవనము. మరి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఆర్ సౌండ్గా ఉండాలంటే మనకి కొన్ని స్థిరాస్తులు, కొన్ని చరాస్తులు ఉండాలి. ఓకే సార్. ఇది చరాస్తి కింద వస్తుంది బంగారము. స్థిరాస్తులు, చరాస్తులు. చరాస్తులు అంటే మూవబుల్, స్థిరాస్తులు అంటే ఇమ్మూవబుల్. ల్యాండ్, బిల్డింగ్, అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఇవన్నీ స్థిరాస్తులు. కార్లు. చరాస్తులు అంటే విచ్ కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఈజీలీ. అంటే అటు ఇటు కాకుండా కార్లు ఇవన్నీ స్థిరాస్తి కమ్ చరాస్తి కింద వస్తాయి. ఇవి చరాస్తులు అంటే క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద షేర్స్ అండ్ అదర్ థింగ్స్, గోల్డ్, సిల్వర్. మనకి ప్రెసియస్ మెటల్స్, విలువైన దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ చెప్తారు. ఈ రోజుల్లో సార్ బంగారంతో పాటు మనకి సిల్వర్ కూడా పెరుగుతుంది కదా సార్. సిల్వర్ కూడా ఉండాలమ్మా. సిల్వర్ ప్లేట్లో తింటే
ఆరోగ్యము అని ఒక కాన్సెప్ట్. ఓకే మనం ఇంట్లో 3-4 మెంబర్స్ ఉంటే తలా ఒక సిల్వర్ ప్లేట్ కొనుక్కోవచ్చు. అంటే మనం కొన్ని మన చిత్తం మీదకి రావు, కొన్ని తెలివవు, అవును సార్. తెలుసు కానీ బాటంలో ఎక్కడ ఉంటాయి, మన మైండ్ మీదకి రాదు. ఒక సిల్వర్ ప్లేట్ కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా అమ్మ. సార్ మీరు ఏ ప్లేట్లో తింటారు సార్? అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. మామూలుగా మా వైఫ్ మేము స్టీల్ ప్లేట్లోనే తింటాము. అందుకే నేను మీరు యాప్ట్గా అడిగారు, యాప్ట్గా చెప్తున్నా. మనకు తెలుసు కానీ చిత్తంలో రావాలి కదా. అవును సార్, చిత్తంలో అవును సార్. రావాలంటే భాగ్యం ఉండాలి, అవును. ఫేట్. ఫేత్ నమ్ముతారా సార్? డెఫినెట్గా 100%. అలా అనేసి మనం చేసే పని మానవద్దు. ఓకే సార్. యూ షుడ్ నాట్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ఫేట్. నీవు చేసే పని నువ్వు చేయాలి. అల్టిమేట్లీ ఫేట్ ఏదైతే నీకు ఇస్తుందో దాన్ని యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. 2 things ఆర్ దే. నేను ఐసే జీపే వీపే ఐసే జీపే మాదిరి వీపే విపిఏవై అంటే పి అంటే ప్రయత్నం నువ్వు చేయాలి, ప్రయత్నం చేసి అర్హత నువ్వు సంపాదించుకోవాలి, యోగ్యత వై నువ్వు సంపాదించుకోవాలి. ఆ తర్వాత ప్రాప్తము విధిని బట్టి నీకేది రావాలో అది వస్తుంది. కమింగ్ బ్యాక్ టు గోల్డ్ కొని పెట్టు. హస్బెండ్ అన్నవాడు తెలివైన బుద్ధి ఉన్న హస్బెండ్ ప్రతి భార్య పుట్టినరోజు ఒక 5 గ్రాములు 10 గ్రాములు గోల్డ్ కొనిస్తే వైఫ్ ఈజ్ హ్యాపీ. అవునా? నీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇఫ్ వైఫ్ ఈజ్ హ్యాపీ నీకు మిజరీస్ తక్కువ. ఇప్పుడు చాలా మంది సార్, చాలా మంది తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల పుట్టినట్టయితే బర్త్డేకి ఎంతో కొంత గోల్డ్ ప్రతి ఇయర్ ఇస్తున్నారు. మంచిదే, ఇట్స్ ఎ గుడ్ థింగ్, డెఫినెట్లీ గుడ్ థింగ్. ఆడపిల్లకి ఇవ్వడం ఒకటి, భర్త బిడ్డకి ఇవ్వాలి, పెళ్ళానికి కూడా ఇవ్వాలి. అది మనకి ఏదో ఒక రోజు ఆపదకి ఆదుకుంటుంది. డెఫినెట్గా ఆదుకుంటుంది. యూ కెన్ సెల్ ఇట్, యూ కెన్ మార్టిగేజ్ ఇన్ ద బ్యాంక్, గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా చేయొచ్చు. అంటే అర్జెంట్ నీడ్స్కి ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. అండ్ బంగారం ఉందంటే కూడా జనరల్గా లేడీస్ కంపీట్ విత్ లేడీస్. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకన్నా మనం కొంచెం ఎక్కువ వేసుకెళ్ళినటువంటి ఇది ఉంటుంది. అంటే అనవసరమైన అన్హెల్దీ కాంపిటీషన్కి పోకపోయినా కూడా ఓకే ఐ ఆల్సో హ్యావ్ గోల్డ్ అనేది డెమాన్స్ట్రేట్ చేయాలి కదా. సంఘంలో ఉన్నప్పుడు మనము ఎంత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఎంత ఫిలసాఫికల్ అది ఇది ఉన్నా కూడా మనము వీ ఆల్సో నాట్ ఓన్లీ లీవ్ ఫర్ అవర్ సెల్స్, వీ లీవ్ ఫర్ అదర్స్ ఆల్సో. సో సమాజం కోసం కూడా బతుకుతాం కాబట్టి. కానీ ఇంకోటి, ఈ బంగారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ కాషన్ ద పీపుల్ ఆల్సో, ఒంటి నిండా బంగారం పెట్టుకొని కేర్లెస్గా తిరగొద్దు. ఫంక్షన్స్కి పోయినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే ఈ పుస్తక తాళ్ళే మోటార్ బైక్ వాళ్ళు లాగేసుకొని వెళ్ళిపోతున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్. ఫంక్షన్స్కి మీరు వెళ్తున్నప్పుడు పోయినప్పుడు నా సలహా గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకొని పోండి. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాను సార్, ఫంక్షన్ హాల్లో పెట్టినట్టయితే, ఏదో ఒక దగ్గర పెట్టినట్టయితే నార్మల్గా మన చుట్టాల్లాగానే వచ్చేసి అవన్నీ కాజేస్తున్నారు సార్. అందుకే అవి సీసీ కెమెరాల్లో చాలా వరకు మనకి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్ గోల్డ్ 2 ప్లేసులలో ఉండాలి. ఒకటి లాకర్లో, 2 మనకేదైనా అవసరం వచ్చి మన పిల్లల ఎడ్యుకేషన్ అబ్రాడ్ పంపిస్తున్న అవసరం వస్తే బ్యాంకులో లోన్ తీసుకుంటే మళ్ళీ అగైన్ కూడా బ్యాంక్ వాళ్ళ లాకర్లో ఉంటుంది కదా. అవును సార్. ఫంక్షన్స్కి పోయినప్పుడు మనకి బంగారం ఉంటే వేరే వాళ్ళకి తెలియాలి అని ఉంటే మంచి క్లాస్ అయినా రోల్డ్ గోల్డ్ వేసుకొని పోవాలి. తేడా తెలియదు ఎవరికి. గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ బాగా అనిపిస్తుంది. అది ఒకవేళ పోయినా కూడా మనకి పెద్ద బరి ఉండదు. అవును సార్. మీ సేఫ్టీకేమో గోల్డ్ ఇన్ ద లాకర్ ఆర్ ఇన్ ద బ్యాంక్ లోన్ స్కీమ్లో ఉండాలి. ఇంట్లో కూడా రోల్డ్ గోల్డ్ ఉంటే దొంగ వచ్చేసి దొంగతనం చేసిన వాడు హ్యాపీ, ఒరిజినల్ గోల్డ్ పోలేదు కదా అనేసి మనం హ్యాపీ. అంతగానో పెట్టుకోవాలని అనిపిస్తే మనకి వాట్సాప్ స్టేటస్లో కానీ వాట్సాప్ డీపీల్లో కానీ తెలియజేయాలనుకుంటే అది కూడా ఒకటి ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా సార్ ఈ రోజుల్లో. తెలియాలని పెళ్ళిళ్ళకి పెట్టుకొని పోతేనే తెలియాలనేది ఏముంది సార్. దాని మీద కూడా రీల్స్ ఏదో వచ్చాయి 1-2 స్టేటస్కో. అంటే దీనికంతా సింపుల్ లివింగ్ ఉంటే ఇదంతా ఈ ఆర్భాటాలకు పోవాల్సిన పని లేదు. బట్ అల్టిమేట్గా మనకి ఏమి ఉండాలి అంటే మన ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కోసం అనేసి మనకు కొంచెం గోల్డ్ ఉండడం డెఫినెట్గా అవసరము. అయితే గోల్డ్ కూడా మనిషికి కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది, డెఫినెట్గా ఇస్తుందమ్మా. అదే కాకుండా ఒకటేసారి మనము ఎక్కువ గ్రాములు కిలోలు అట్లా కొనలేం కాబట్టి ఎవ్రీ ఇయర్ కొంత కాంట్రిబ్యూషన్, ఎవ్రీ ఇయర్ ఒక తులం అంటాం మనము. తులం అంటే
కొత్త తులము 10 గ్రాములు, అవును సార్. పాత తులము 12 గ్రాములు. పాత రోజుల్లో తులం అంటే 12 గ్రాముల కింద లెక్క. నో ఇట్ ఈస్ 10 గ్రామ్స్. ఎవ్రీ ఇయర్ ఒక తులం కొనొచ్చు అండి. కొంచెం మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు, అంటే మ్యారేజ్ సీజన్లో కొంచెం డిమాండ్ ఉండి ఎక్కువ ఉండొచ్చు రేటు. అది కూడా అన్ని డైలీ బేసిస్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. గోల్డ్, యూఎస్ డాలరు అన్ని డైలీ బేసిస్ మారుతూ ఉంటాయి. సో అల్టిమేట్లీ గోల్డ్ ఈజ్ డెఫినెట్లీ అన్ అసెట్. అది చరాస్తి. ఆ చరాస్తి కొంచెం అక్యూల్ అయినప్పుడు దాన్ని స్థిరాస్తి కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే అది అమ్మి ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు, అవును సార్. ఫ్లాట్ కొనుక్కోవచ్చు. చాలా మంది ఇట్లా కొంచెం కొంచెం కొనుక్కొని Yeah, yeah. ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారు. థ్యాంక్ యూ సార్. రైట్.